హాయ్ అండి. నేను మీ లవ్ యూ మమ్మీ. నేను మా అత్తగారు మా ఇద్దరు పిల్లలు కలిసి మా అమ్మమ్మ గారు ఊరు వెళ్దామని చెప్పేసి ఆకివీడి దగ్గర గుమ్మలూరు అండి. గుమ్మలూరు వెళ్దామని చెప్పేసి బయలుదేరామండి. ఏలూరు బస్ స్టాండ్లో అయితే ఉన్నాము. బస్ కోసం వెయిట్ చేస్తున్నాము, భీమవరం బస్ కోసం. మేము ఈలోగా నేను ఏం చేశానంటే వీడియో తీసుకుందామని చెప్పేసి అమ్మమ్మ గారు ఊరు వెళ్తున్నాం కదా, చాలా కాలం తర్వాత వెళ్తున్నాము. అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అన్నీ చూపెట్టాలని చెప్పేసి అమ్మమ్మ వాళ్ళ ఊరు వీడియో తీయాలని చెప్పేసి నేను ఇక్కడి నుంచే వీడియో తీయడం స్టార్ట్ చేశానండి. ఈలోగా బస్సు అయితే దాటిపోయింది. ఆ బస్సును క్రాస్ చేయటానికి ఆటో ఎక్కాము. పాత బస్ స్టాండ్కి వెళ్ళేసరికి మమ్మల్ని అయితే బస్ క్రాస్ చేసి బస్ అయితే ఎక్కిచ్చేశాడు ఆటో డ్రైవరు. కానీ ఎప్పుడూ కూడా అలా వెళ్ళకూడదండి అంత ఫాస్ట్గా. కానీ బస్ కోసం అని చెప్పి ఆటో ఆయన బాగా ఫాస్ట్గా తీసుకెళ్ళాడు. భీమవరం బస్ అయితే ఎక్కిచ్చేసాడండి. కానీ మా గుండెలు అయితే చేతుల్లో పట్టుకొని కూర్చున్నట్టు అయింది అంత ఫాస్ట్గా వెళ్ళడం వల్ల. ఇంకా మేము గుమ్మలూరు వెళ్ళిపోయి అక్కడ గుమ్మలూరులో దిగేసి ఇంకా అమ్మమ్మ గారు ఊరుకి మళ్ళీ ఆటో ఎక్కామండి. ఈ రైల్వే ట్రాక్ దాటామంటే అమ్మమ్మ గారి ఊరు వచ్చేసినంత ఆనందం వచ్చేస్తుందండి ఎప్పుడైనా సరే. ఆకివీడి నుంచి అమ్మమ్మ గారు ఊరు గుమ్మలూరు వెళ్ళేటప్పుడు మధ్యలో ఈ రైల్వే ట్రాక్ తగులుతుందండి. అవి వచ్చినాయి అంటే ఆ గుమ్మలూరు వచ్చేసాము అనుకుంటామండి. ఇంకా మేము గుమ్మలూరు వచ్చేస్తూ ఉన్నాము. గుమ్మలూరు అమ్మమ్మ గారు ఊరు చాలా బాగుంటుందండి. ఎందుకంటే ఎటు చూసినా నీళ్లు, చేపల చెరువులు, కొబ్బరి చెట్లతో చాలా అందంగా ఉంటుందండి. ఎప్పుడు 2 పంటలు పండుతాయి. ఇక చూసారా, ఇది కాలువని ఉప్లేట్ అంటారండి. ఇది మా అమ్మమ్మ గారి ఊరు వరకు ఉంటుంది. ఇందుట్లో మేము చిన్నప్పుడు స్నానాలు చేసేవాళ్ళం. మా అత్తయ్య వాళ్ళందరూ కూడా ఇక్కడ కార్తీక స్నానాలు అవి చేసేవాళ్ళండి. అది ఎదరికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. ఇవన్నీ చిన్నప్పుడు జ్ఞాపకాలండి. ఇది ఒక కోళ్ళపర్రు బోర్డు వచ్చిందంటే గుమ్మలూరు వచ్చేసిందని ఆనందపడేవాళ్ళం అండి. గుమ్మలూరు అయితే వచ్చేసింది. గుమ్మలూరులోకి వచ్చేసాం, ఎంటర్ అయిపోయాం మనం. నేనైతే మా మామయ్య వాళ్ళ ఇల్లు అన్నీ వీడియో తీసి చూపించాలనుకుంటున్నాను. కాకపోతే మేము ఒక కార్యక్రమం కోసం వెళ్తున్నాం కదా, అక్కడ జనాన్ని బట్టి నేను వీడియో తీయగలుగుతానో లేదో తెలియదండి. జనం అయితే ఎక్కువగా ఉంటారు. ఎందుకంటే మా మామయ్య వాళ్ళది పెద్ద ఫ్యామిలీ అండి. అందుకని చాలామంది చుట్టాలు ఉంటారు, జనం చాలామంది ఉంటారు. వీడియో తీయగలుగుతానో లేదో కానీ ఇంకా మనమైతే ఆటో దిగేసాము. ఈ సందులో నుంచి వెళ్ళిపోండి అన్నాడు. అంటే ఇంక వచ్చేస్తున్నాము. ఇదిగో ఇక్కడ మా వంటలు అన్నీ రెడీ చేసేస్తున్నారు. చూసారా, ఇక్కడికి వచ్చేసరికి మామయ్య పేరు కనిపించింది ఆ వాటర్ ట్యాంక్ మీద. మామయ్య చనిపోయి చాలా రోజులైనా మామయ్య గుర్తులు ఇంకా అలాగే ఉన్నాయని చాలా ఎమోషనల్ ఫీల్ అయ్యాను నేను. ఇక్కడ చాలా జనం ఉన్నారండి. వీళ్ళు వీడియో తీయటం వీలు కాలేదు. ఇదిగో ఆవు దూడ అండి. మా అత్తయ్య గారు చనిపోయారు కదా, ఆవిడకి బ్రాహ్మణులకు దానం ఇవ్వడానికి ఇక్కడ ఏం చేస్తారంటే ఆవు దూడని ఇస్తారు. అలాగే సువర్ణదానం, భూదానం, గోదానం అని 3 ఇస్తారండి. ఇంకా అక్కడ వీడియో తీయటం కుదరలేదు. ఇంకో చిన్నమావయ్య వాళ్ళ ఇంటికైతే వచ్చామండి. ఇగో చిన్నమావయ్య వాళ్ళ ఇల్లు ఇది. చూడండి, పనస చెట్టు ఉందండి. చాలా కాయలు కాసినాయి. ఇటువైపు అయితే కాయలు బరువుకి ఈ మండ అయితే విరిగి పడిపోయిందంట. ఇటు రైస్ మిల్ అండి అటు పక్కన. ఇక్కడ కూడా జనం ఎవరు లేరు మావయ్య వాళ్ళ ఇంట్లో. ఇంకా అందరూ అక్కడ కార్యక్రమం దగ్గరే ఉన్నారు. అందుకని చెప్పేసి ఇంకా బయలుదేరిపోయి బస్ స్టాండ్కి వెళ్ళిపోదామని చెప్పేసి వచ్చేస్తున్నాము. ఇది రామాలయం అండి. మా చిన్నప్పుడు అయితే ఎలా ఉండేదంటే ఒక అరుగు మీద ఒక చిన్న గుడిలాగా ఉండేది. చాలా పెద్ద అరుగు ఉండేది. అందరూ అక్కడికి వచ్చి కూర్చునేవాళ్ళు. సాయంత్రం పని అయిపోయిన తర్వాత మగవాళ్ళందరూ అక్కడికి వచ్చి కూర్చునేవాళ్ళు అండి. ఇప్పుడు ఆ రామాలయాన్ని ఇలా కట్టారు, చాలా బాగా కట్టారు. ఇంకా ఈ వీధిలో కూడా మాకు చుట్టాలు ఉన్నారండి. ఇగో ఇంకా బస్ స్టాండ్కి అయితే ఇటు రామాలయం దగ్గర నుంచి ఇటువైపు తిరిగి ఇటు రావాలండి. ఇది చిన్నప్పుడు మారీ తాతగారి ఇల్లు అనేవాళ్ళం అండి. ఈ ఇల్లు చాలా పాతకాలం నాటి ఇల్లు అండి. చాలా బాగుంటుంది. ఈ ఇంట్లో వాళ్ళు కూడా ఉన్నట్టయితే వీడియో అయితే తీసేదాన్ని లోపల కూడా. కానీ వీళ్ళు కూడా అక్కడే కార్యక్రమం దగ్గరే ఉన్నారు. మా అత్తయ్య గారు, మా మేనత్త చనిపోయిందని రోజుకు వచ్చామండి. ఇంకా అందరూ అక్కడే ఉండటం వల్ల ఇంట్లో ఎవరు లేరు. అందుకని బయట వరకే వీడియో తీసుకొని ఇంకా బస్ స్టాండ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము.
ఈ ఇల్లు అంటే ఈ పాత ఇల్లు ఇలాంటి ఇల్లు అంటే మా అమ్మాయికి చాలా ఇష్టం అండి. అందుకని మళ్ళీ ఒకసారి వెనక్కెళ్ళి చూసుకుంటూ వస్తుందండి. చూసుకుంటూ వాటర్ తాక్కుంటూ ఇలా అయితే వస్తుంది. ఇంకా మేమైతే బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళిపోతున్నామండి. ఒక తాతగారు మాకు కలిశారు. ఆ తాతగారితో మాట్లాడుకుంటూ ఒక మామగారు తాతగారు మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. వెనకాలే మేము వెళ్తున్నాము. బస్ స్టాండ్ అంటూ సపరేట్గా ఇక్కడ ఏమీ లేదండి. ఇదిగో ఇక్కడే బస్సు ఆగుద్ది. ఇక్కడ ఏదో చెట్టు ఉంది చూసారా, దేవుడి చెట్టులాగా. బస్సు ఎక్కడానికి వచ్చేవాళ్ళు ఇక్కడే ఈ చెట్టు కింద కుర్చీలాగా ఉన్నాయి కదండి, ఇంకా అక్కడే కూర్చుంటారంట. ఇక్కడే బస్సు ఆగుద్ది. బస్ స్టాండ్ అంటూ సపరేట్గా ఏం లేదు. నేను ముందు చెప్పాను కదా ఉప్లేట్ అని, ఆ చిన్నప్పుడు స్నానాలు చేసేవాళ్ళమని. ఇదేనండి ఉప్లేట్. అవతల శివాలయం అయ్యి ఉంటాయి. అక్కడ ఒక బాబు నీళ్లు ముంచుతున్నాడు కదా, అలాగే ఇటువైపు కూడా ఉండేవండి. అయితే అప్పుడు చాలా బాగుండేది. ఇక్కడ స్నానాలు అవి చేసేవాళ్ళం మేము. కానీ ఇప్పుడు ఇంటింటికి పైపులు వచ్చేసరికి అందులో నీళ్ళు ఎవరు వాడక మొత్తం గడ్డి వచ్చేసిందండి గుర్రపు కాడ. ఇంకా మేమైతే బస్సు వచ్చింది, బస్సు ఎక్కేసామండి. ఇంకా బయలుదేరిపోతున్నాం అమ్మమ్మ వాళ్ళ ఊరు నుంచి. మళ్ళీ ఆకువీడికి టికెట్ తీసుకున్నామండి. ఆకువీడులో దిగి మళ్ళీ ఏలూరు బస్సు ఎక్కాలి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి.